నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు పాలకొల్లులోని నిమ్మల రామానాయుడు గారి కుమార్తె వివాహ వేదిక వద్ద ఉన్న భోజనాల శాలలో ఉన్నామండి. ఇదే భోజనాల శాల సుమారు 50,000 మందికి పెళ్లికొచ్చే అతిథులకు భోజనాలు పెట్టేందుకు కూడా ఇక్కడ సిద్ధం చేశారు. ఇది మెయిన్ హాల్, ఎందుకంటే వివిఐపీలకు సంబంధించి వేరువేరుగా చేశారు. ఇదైతే మెయిన్ హాల్. ఈ హాల్లో సుమారు 50,000 మందికి భోజనాలు పెట్టేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. పూర్తి స్థాయిలో నియోజకవర్గం అంతా కూడా కష్టించి పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు. కార్యకర్తలంతా కూడా తమ ఇంట్లో పెళ్లి జరుగుతున్నట్టుగా ఈ వివాహ వేడుకలో పాల్గొంటున్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో ఇక్కడికి వచ్చి వధూవరులను కూడా ఆస్వాదించారు. అలాగే వివాహ వేడుక కూడా ఎంతో అంగరంగ వైభవంగా వివాహ వేడుక కూడా నిర్మించారు. అవన్నీ కూడా మనం చూడవచ్చు. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించిన వంటకాలు అయితే 20 రకాల వంటకాలు విస్తర్లో వడ్డించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు. నమస్కారం అండి సార్. ఏంటి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయండి? భారీగా జరుగుతున్నాయండి. భారీగా జరుగుతున్నాయి. సుమారు ఇది 50,000 మందికి భోజనాలు వడ్డించడానికి ఏర్పాటు చేస్తారు. 50,000 పైన. 50,000 పైన. ఎన్ని రకాల వంటకాలు ఉన్నాయంటారు? ఒక 40 రకాల దాకా. 40 రకాలు. దీనికి పలహారాలు వేరు, భోజనాలకి టిఫిన్ సెక్షన్ వేరు, భోజనాల సెక్షన్ విస్తరలోకి సంబంధించి అన్ని కూడా వెజిటేరియన్. వంటకాల్లో కూడా చాలా రకాల వంటకాలు చూసారు. బూర్లు, రాజుల బూర్లు, అదే చెప్తున్నారు. రాజుల బూర్లు. దానికి రాజుల బూర్ అని పేరు పెట్టారా? పూతరేకులు అన్ని. మరి ఎంతమంది వస్తారన్న మీరు? ఒక 45,000 50,000 పైన వస్తారు. 50,000 మంది. 50,000 పైన. అందులో ఈయనకున్న ఆత్మీయతకి బంధానికి 3 సార్లు నుంచి ఇదే కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గెలుపొందుతున్నారు. అంతా కూడా ఇంకొక 30 సంవత్సరాల వరకు కూడా ఈయనే మాకు అభివృద్ధిలో కూడా అలా ఉన్నాడండి. అదండి. మొత్తానికైతే మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? పాలకొల్లు మండలం చింతపురం గ్రామం అండి. నేను చింతపురం నుంచి వచ్చామండి. వెరీ గుడ్. మేము ఈ మొత్తం కార్యక్రమం అంతా కూడా ఈ నెలల నుంచి కూడా దగ్గర నుంచి మొత్తం చేస్తామండి. ఆయనకి ప్రతి క్షణం నైట్ అనగా రాత్రిగా ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు కార్యకర్తలు అందుబాటులో ఉంటున్నారు. కావాల్సిన ఏ పనికైనా సరే, షామైనా కానీ, ఎలక్ట్రికల్ గా, లైటింగ్ ఎవరైనా సరే ఇంట్లో పనిలాగా. ఇది మా కుటుంబం యొక్క పెళ్లి అన్నట్టుగా ఉందండి. ఇది చింతపురం ప్రెసిడెంట్ గారా? పార్టీ ప్రెసిడెంట్ గారు. మొత్తాన్ని మీ ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు అంతా ఇక్కడే ఉన్నారు. సార్, ఒక విషయం నేను అడుగుతాను, ఏమనుకోవద్దు. ఈ రోజైనా నిమ్మల రామానాయుడు గారు మామూలు దుస్తులతో కనిపిస్తారంటారా, పసుపు సొక్కతోటే ఉంటారంటారా? మా ఐడియా ప్రకారం అయితే పెళ్లి టయానికి ఏమన్నా మార్చొచ్చామని ఐడియా. కన్యాదానం చేసేటప్పుడే మారుతుందేమో. మా అంచనా కూడా అందకుండా చేస్తాడు ఆయన. అంతేనా? మా చేత కూడా పసుపు, పసుపే. అంటే పసుపు శుభ సూచకం. పసుపు మంచిదే కాబట్టి ఇబ్బంది ఏం లేదు. పెళ్లిలో కూడా అలా ఉన్నా ఇబ్బంది లేదు. అంతేనండి. ఈ రోజు కూడా అమ్మవారికి పసుపు అంటేనే ఇష్టం. అంతే కదా. దసరా నవరాత్రుల్లో పెళ్లి జరుగుతుంది. అమ్మవారి అలంకరణ కూడా ఈ రోజు పసుపు అంటే ఇష్టం. ఆ పసుపు మొత్తం పాలకొల్లు మొత్తం పసుపు అంతది. ఇంకా అది పరిస్థితి. మొత్తానికైతే మనం ఇక్కడ కార్యకర్తలంతా చాలా ఉత్సాహంగా ఉన్నారు. వీళ్ళంతా కూడా కార్యకర్తలు కాదు, పెళ్లి పెద్దలు. పెళ్లి సందడి చేసే వారంతా. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? దగ్గులూరండి. వెరీ గుడ్. నేను పార్టీ ప్రెసిడెంట్ ఎంపీటీసీ దగ్గర. మీరేంటి మీ పార్టిసిపేషన్ ఏంటి? మా పార్టిసిపేషన్ ఇక్కడ రామానాయుడు గారు ఏంటంటే దగ్గర ఈ గ్రౌండ్ అంతా కూడా 4 రోజులు బట్టి సుందరవనంగా తీర్చిదిద్దారండి. వెరీ గుడ్. ఎందుకంటే గతంలో ఎన్ని ఎకరాలు విస్తీర్ణం అండి? దగ్గర 20 ఎకరాలు ఉంటుంది. 20 ఎకరాలు విస్తీర్ణంలో అంటే ఓన్లీ ఈ గ్రౌండ్ మటుకు 20 ఎకరాలు. బయట కూడా మళ్ళీ 20 ఎకరాలు ఉంటుంది. 20 ఎకరాలు అంటే పార్కింగ్ అంతా కలిసి మొత్తం 40 ఎకరాలు దగ్గర ఉంటదండి. అది కూడా ఏంటంటే ఆయన ఎవ్వరికి కూడా అసౌకర్యం కలగకూడదు. వచ్చిన వాళ్ళందరికీ కూడా సాటిస్ఫాక్షన్ అవ్వాలి, వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆయన ఏంటంటే కొంచెం ప్రజల మీద ఉన్నటువంటి గౌరవంతో ఎప్పుడు కూడా నియోజకవర్గంలో ఎప్పుడు ప్రజలు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏ అసౌకర్యం కలగకూడదు. వచ్చిన విఐపీలకు కూడా ఏ అసౌకర్యం కలగకూడదు ఉద్దేశంతో ఇంత ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆయన సేవలు కూడా అందరూ కూడా అది పరిస్థితి. వాస్తవంగా మనం ఇక్కడ వంటల కార్యక్రమం కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ భోజనాలకు సంబంధించి వంట షెడ్లు 6-7 షెడ్లు నిర్మించారు. ఈ 6-7 షెడ్లలో కూడా రకరకాల వంటకాలు తయారవుతున్నాయి. ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ కూడా మహిళలు చాలా మందికి పచ్చళ్ళు, అలాగే ఏదైతే క్యారెట్, జీడిపప్పు క్యారెట్ హల్వా ఉందో ఇవన్నీ కూడా ఈ షెడ్ లో తయారవుతున్నాయి. అలాగే బూర్లకు సంబంధించి పూర్ణం కూడా ఇక్కడే ఉంది. ఇవన్నీ కూడా మహిళలు ఎంతో ఉదయం నుంచి రాత్రి నుంచి కూడా ఎంతో
అన్ని ఏర్పాట్లు కూడా చేపట్టారు. ఇవన్నీ కూడా వివాహం కోసమే. సాయంకాలం జరిగే వివాహ వేడుకలో ముందుగా జరిగే విందు కోసం ఈ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి కాన్స్టిట్యున్సీలో ఉన్న కార్యకర్తలు, నాయకులు అంతా కూడా తమ ఇంట్లో పెళ్లి జరుగుతున్నట్టుగా వారంతా ఫీల్ అవుతున్నారు. మనం ఇక్కడి నుంచి చూడవచ్చు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఆచంట. అంటే ఏదైనా పెళ్లికి వచ్చారా లేకపోతే ఏదైనా కార్యక్రమం ఈ పనుల్లో భాగం పంచుకోవటం? పెళ్లి చూడటానికి వచ్చి ఎలా ఉంది? మీరు చూసినట్టున్నారు. ఎట్లా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. పెళ్లి వేడుకలు చాలా ఘనంగా, అసలు ఎక్కడ ఇటువంటి వేడుకలు రాష్ట్రంలోనే చూడలేదు. ఇదే మొదటిసారి అంతలా జరుగుతున్నాయి. అవునండి, చాలా బాగా జరుగుతున్నాయండి. సాయంకాలం పెళ్లి వరకు ఉంటారా? మరి పెళ్లి వరకు ఉంటామండి. మాకు మేము పెద్దమచిలి గ్రామ టీడీపీ అధ్యక్షుడిగా మాకు మీరు పార్టీకి సంబంధించిన నాయకులే. పార్టీ అధ్యక్షుడిగా మాకు ఇన్విటేషన్ రావడం జరిగింది. దాన్ని మేము సంబంధించి వంటకానికి సంబంధించి ఇక్కడ కూడా కూరలు అవన్నీ కూడా తయారవుతున్నాయి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పాలకొల్లు మండలం. మరి ఏంటి ఏర్పాట్లు? కూరలన్నీ ఎన్ని రకాలు తయారవుతున్నాయి? మినిమం దగ్గర 15 రకాల 20 రకాల వరకు. అయితే వీటిలో పలహారానికి సంబంధించి కూడా చాలా తయారవుతున్నట్టున్నాయి కదా? మొత్తం టిఫిన్ సెక్షన్ మొత్తం 7-8 రకాలండి. మొత్తం టిఫిన్ సెక్షన్ 13 రకాలు. 13 రకాలు మీకు కరెక్ట్ గా తెలియదు. అయితే 20 రకాలేమో వంటకాలు. ఇవన్నీ కూడా తయారవుతున్నాయి. మొత్తానికి మీరు చూడవచ్చు. ఇదంతా కూడా ఈ ప్రాంగణం అంతా కూడా పూర్తిగా వంటలు చేసే కార్యక్రమంతో నిండిపోయింది. ఎక్కువ మంది రావడంతో 50,000 మంది వరకు ఈ వంటకాలు తగ్గట్టే కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా చేపడుతున్నారు. ఈ ఏర్పాట్లన్నీ కూడా దానికి తగ్గట్టే పూర్తి స్థాయిలో చేపడుతున్నారు. ఈ వంటకాలన్నీ కూడా పూర్తి స్థాయిలో తయారు చేస్తున్నారు. సుమారు 20 రకాల కూరలు ఈ సాయంకాలం వచ్చే అతిథుల కోసం ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. మనకి మహిళలంతా కూడా ఆకుకూరలు తరిగి పూరీలు వేయటం, గారెలు వేయటం ఇవన్నీ కూడా చేపడుతున్నారు. అంటే వెజిటేరియన్స్లో కూడా చాలామంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు. వెజిటేరియన్ కూరలు తినాలంటేనే నిజంగా అయితే నాన్ వెజ్ కన్నా వెజిటేరియన్ కూరలకే ఎక్కువ టేస్ట్ ఉంటుంది. వివాహ వేడుకలు హిందూ సాంప్రదాయంలో ఎక్కువ అంటే నాన్ వెజ్కి అయితే ఎక్కువ ఇష్టపడరు. నాన్ వెజ్ కన్నా వెజిటేరియన్నే ఎక్కువ వీరంతా కూడా తినడానికి, వడ్డించడానికి అన్ని రకాలుగా వారు ఏర్పాట్లు అయితే చేపట్టారు పూర్తి స్థాయిలో. బూరెలు, రాజుల బూరంట, బూరెలు కూడా రాజుల బూరెలంట. వాటికి కూడా పేర్లు పెట్టారు. అంటే ఈ ప్రాంతంలో ఎక్కువ రాజుల విలేజెస్ కూడా ఉండటంతో ఈ సాంబార్ అండి. సాంబార్లో నవరత్నాలు అన్నట్టుగా 9 రకాలతో ఈ సాంబార్ వంటకం తయారైంది. చాలా రుచిగా ఉంది. చాలా మీరు చూస్తుంటేనే తినాలనే ఒక జిహచాపల్యం అయితే ఉంది. ఎందుకంటే అంతలాగా గుమగుమల వాసనతో ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. పిండి సంబంధించి గ్రైండర్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా టిఫిన్, ఇడ్లీకి సంబంధించి కావచ్చు, మినపట్టుకు సంబంధించి కావచ్చు, దోశకి సంబంధించి కావచ్చు. అంటే ఈ టిఫిన్లో కూడా 13 రకాల టిఫిన్లను తయారు చేస్తున్నారు. అల్పాహారం చేసేవాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే భోజనం చేసేవాళ్ళు తక్కువ మంది ఉండొచ్చు, అల్పాహారం చేసేవాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి వారి కోసం ఇవన్నీ తయారు చేసుకున్నట్టుగా మనకి తెలుస్తుంది. వంటకాలన్నీ కూడా తాజాగా వేడిగా ఎంతో రుచిగా. నిజంగా అయితే ఈ మధ్యకాలంలో ఇటువంటి వంటకాలు నేనైతే చూడలేదండి. ఎంతో చక్కగా ఎంతో నోరూరించే రకంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇది వివిఐపికి సంబంధించిన హాల్ అండి. ఇది పక్కనే వివిఐపి ఉంది. ఇది విఐపి హాలు. ఇక్కడ వివిఐపీలు కూడా అలాగే పలహారం కానీ భోజనాలు కానీ అన్నీ కూడా ఏర్పాట్లు ఇక్కడ చేశారు. ఈ హాలుకి సంబంధించి వీళ్ళు ఎంతమంది అయితే 3,000 మంది 4,000 మంది వరకు కెపాసిటీ గల హాల్ ఇవి. ఈ హాల్స్లోనే విఐపీలంతా కూడా ఈ హాల్లో అయితే విఐపీలకు ఈ పలహారం భోజనాలు కూడా ఏర్పాట్లు చేస్తారు. ఆ పక్కనున్న హాల్లో అయితే అందులో వివిఐపి చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి మంత్రులు వాళ్ళు కూడా వచ్చి ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. ఇదేనండి వివాహ వేదిక. నిమ్మల రామానాయుడు గారి కుమార్తె వివాహం అంగరంగ వైభవంగా ఇందులోనే వివాహం జరిపేందుకు కూడా ఏర్పాట్లన్నీ చేశారు. ఇదే సభా వేదికకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి ఆశీర్వదించడానికి ఆయన ఇక్కడికి రానున్నారు. అయితే దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఒకవేళ
వర్షం వచ్చినప్పటికి కూడా ఇబ్బంది కాకుండా పగడ్బందీ ఏర్పాట్లు అయితే చేశారు. ఇప్పటి వరకు మనం చూసాం, చాలా వరకు కూడా భోజన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, భోజనానికి సంబంధించి 20 రకాలు, టిఫిన్లకు సంబంధించి ఒక 13 రకాల వంటకాలతో ఎంతో తాజాగా గోదావరి రుచులను పరిచయం చేస్తూ ఎంతో చక్కగా కూడా ఈ ఏర్పాట్లన్నీ చేశారు. మనది కళ్యాణ వేదిక కూడా చూడవచ్చు. వేదిక చాలా రంగరంగ వైభవంగా ఇంచుమించు ఎలా ఉందంటే చాలా గొప్పగా ఉంది. 3 కళ్యాణ వేదికలు, ఇటు విఐపీస్ మరి ఆడపిల్లివారు మగపిల్లివారు కూర్చోవడానికి అనుకుంటా అటు ఇటు కూడా ఒక కళ్యాణ మండపాలను అయితే నిర్మించారు. మధ్యలో వివాహ వేదిక అయితే మధ్యలో ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. అయితే విఐపి అతిథులు వీరంతా కూడా రావడానికి కొంత సమయం కావచ్చు, కానీ ముహూర్తం అయితే రాత్రి పొద్దుపోయిన తర్వాత కాబట్టి అంతా కూడా హాజరవుతారు, భారీగా హాజరవుతారనే అంచనాలు అయితే ఉన్నాయి. ఇది నిమ్మలవారి కళ్యాణ వేదిక నుంచి అందించే రిపోర్ట్. మరొక వీడియోతో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్.